హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను అమెజాన్ లో ఒక ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. ఆ ట్రైపాడ్ ఎలా యూజ్ చేయాలి, దాన్ని అసలు ఎలా తీయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఏ ఏ కేటగిరీస్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ ట్రైపాడ్ అనేది ఈ వీడియో అన్నమాట. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే అనమాట ట్రైపాడ్ ఎస్వై వివో అని ఉంది, అమెజాన్ ప్రోడక్ట్. నేను దీన్ని జస్ట్ 799కి తీసుకున్నా. అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటే ద బెస్ట్ సెల్లర్ అని ఇదే చూపించింది అనమాట, అందుకే తీసుకున్నా. సో అన్బాక్స్ చేస్తే దీనికి ఒక బ్యాగ్ ఇచ్చాడు, చిన్నది, తగిలించుకోవడానికి ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుండిద్ది అనమాట. ఇది ఎలా పెట్టాలో చూద్దాం. సో ఇది వచ్చేసి మిడిల్ ఉంది కదా, దానికి సపోర్టర్ లాగా అనమాట. లోపల కంటే క్లోజ్ అవుతుంది, బయట కంటే ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి క్లిప్స్, ఈ క్లిప్స్ ఓపెన్ చేస్తేనే మనకి రాడ్స్, అందులో ఉన్న రాడ్స్ బయటకు వస్తాయి. అండ్ మనకి సపోర్టింగ్ అనమాట. క్లిప్స్ ఏంటంటే ఆ రాడ్స్ లోపలికి బయటికి రాకుండా సపోర్టింగ్ కోసం ఆ క్లిప్స్ ఇచ్చాడు. సో ఇందులో లెవెల్స్ ఉన్నాయి అనమాట, అందుకే 3 క్లిప్స్ ఇచ్చాడు. సో 3 లెవెల్స్ అనమాట. సో దీనికి 3 రాడ్సే కాదు, మిడిల్లో కూడా ఒక రాడ్ ఉంది. ఆ మిడిల్ రాడ్ ఓపెన్ అవ్వాలంటే స్క్రూ తిప్పాలన్నమాట. సో ఏది ఎంత హైట్ వస్తుంది అనేది నేను ఒక లెవెల్స్ ప్రకారం చూపిస్తా. సో ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చింది ఒక లెవెల్ అనమాట. ఆ లెవెల్ వచ్చేసి ఒక 1 ఫీట్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసేది సెకండ్ లెవెల్ ఒక 2 ఫీట్ అనమాట. లెవెల్కి వచ్చేసి ఒక ఫీట్ పెరుగుతుంది అంతే. సో ఇది వచ్చేసి థర్డ్ లెవెల్, చూసారు కదా. కింద వచ్చేసి 4th లెవెల్. ఇది కూడా ఒక చిన్న క్లిప్లా ఉంది, అసలు అక్కడ అది ఓపెన్ అవుతుందా లేదా అన్నట్టు కనిపిస్తుంది, కానీ అది కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మిడిల్ 5th లెవెల్ అనమాట, మిడిల్ రాడ్ లెవెల్. సో ఓవరాల్గా ఒక 5 ఫీట్కి ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, ఒక ఫీట్ కొంచెం తగ్గుకుంటూ పెరుగుకుంటూ పోయింది. సో ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట. అంటే మనం 180 డిగ్రీస్లో తిప్పొచ్చు, కింద నుంచి పైదాకా మొత్తం 180 డిగ్రీస్లో తిరిగిద్ది. సో ఈ హ్యాండిల్ ఒక స్క్రూ లాంటిది అనమాట. మనకి ఏ ఫ్రేమ్ కరెక్ట్గా ఉందని చూసుకొని దాన్ని కరెక్ట్గా పెట్టుకొని టైట్ చేసుకోవడమే. టైట్ చేస్తే స్టడీగా అలానే ఉంటుంది. అండ్ పైన ఉంది కదా, ఆ చిన్నది కూడా ఒక స్క్రూ అనమాట. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్కి ఇచ్చాడు అనమాట. మీరు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్లో తిప్పుకోవచ్చు, లేకపోతే పోర్ట్రైట్, అంటే లాంగ్ వీడియోకా షార్ట్ వీడియోకా అని మీకు కావాల్సినట్టు తిప్పుకోవచ్చు అనమాట. లైక్ అడ్డంగా నిలువుగా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీస్ అనమాట. కేటగిరీస్కి వచ్చేస్తే ఇప్పుడు స్టిచ్చింగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, ఎవరు చూసినా స్టిచ్చింగ్ బాగా చేస్తున్నారు. స్టిచ్చింగ్ అంటేనే కటింగ్ అని, కుట్టడం అని చాలా తంట ఉండిద్ది. అండ్ కటింగ్కి వచ్చేస్తే టేబుల్ మీద కానీ కింద కానీ ఎక్కడైనా మంచిగా నీట్గా సర్ఫేస్ ఉన్నదే చూసుకొని పెట్టుకోవాలి. కటింగ్ మంచిగా రావాలంటే అదే చేయాలి. కానీ అక్కడ అలా పెట్టి వీడియో తీద్దామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశా, డబ్బా మీద డబ్బా పెట్టి ట్రై చేశా, ఇంకా చాలా విధాలుగా ట్రై చేశా, బట్ మెయిన్ ఫ్రేమ్ మాత్రం కనిపించేది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ దగ్గర కుట్టడం అనమాట. ఇక్కడ కూడా మన మిషన్కి ఎంత హైట్ ఉంది, ఆ కుట్టడం మనకి ఎంతవరకు కావాలనేది హైట్ చూసి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కువ అయితేనేమో లెవెల్ తగ్గించుకోండి, లేదు తక్కువ అవుతుందంటే కనుక కొంచెం హైట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే, మళ్ళీ హ్యాండిల్ని స్క్రూ లూజ్ చేసేసుకొని పోర్ట్రైటా లేకపోతే ల్యాండ్స్కేపా షార్ట్ వీడియోకా లాంగ్ వీడియోకా అని చూసి చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, చాలా మంచిగా నీట్గా వస్తుంది. ఆ ఫ్రేమ్ కూడా ఎక్కువ బయట అరౌండ్ మొత్తం కనిపించకుండా ఓన్లీ అంతవరకే కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. సో నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, అమ్మాయి లేదు అబ్బాయి లేదు అందరు కుకింగ్ మీద పడ్డారు చాలామంది వరకు. అదొక ప్యాషన్ లాగా అయిపోయింది అందరికీ. సో కుకింగ్ దగ్గర కూడా మనం గ్యాస్ బండ మీద పెట్టన్నా చేసుకోవచ్చు, లేకపోతే గ్యాస్ పక్కన బండ ఖాళీ లేదు కొంచెం కింద పెట్టుకొని చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు నాకు బండ మీద హైట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను హైట్ తగ్గించుకున్నా. మీరు కింద పెట్టేటట్టయితే కనుక లెవెల్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ హైట్ ఎంత ఉందో అని కరెక్ట్గా చూసి పెట్టుకోవచ్చు. అండ్ నేను నార్మల్గా ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక గిన్నెను ఒక స్పూన్ తీసుకొచ్చి పెట్టాను ఫ్రేమ్ చూపించడానికి. చూడండి అసలు కరెక్ట్గా ఆ గ్యాస్ ఎంతవరకు ఉందో అంతవరకే కనిపిస్తుంది అనమాట. మొత్తం బయట సామాన్లు అవి ఇవి అన్నీ కనిపించవు. మనకి ఏదైతే మనం ప్రేక్షకులకి చూపిద్దాం అనుకుంటున్నామో అది మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఓవరాల్ చెత్త మొత్తం అసలు కనిపించదు. సో ఇదనమాట నాకైతే బెస్ట్ ప్రోడక్ట్ అంటే బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. అది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కుకింగ్ స్టిచ్చింగే కాదు, మీరు ఇంకా చాలా రకాల వీడియోస్ తీసుకోవచ్చు. లైక్ క్రాఫ్ట్ వీడియోలు చేస్తున్నా, డిఐవైస్ చేస్తున్నా,
రీల్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే వ్లాగ్స్ చేస్తున్నా ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, కనీసం కేజీ కూడా లేదు. సో ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. మనకి ఏమన్నా అవుట్డోర్ షూట్స్ లైక్ పొలాల్లో అట్లా ఏమన్నా ఫొటోస్ దిగాలన్నా కానీ టైమర్ పెట్టుకొని చాలా మంచిగా ఫొటోస్ దిగొచ్చు. సో నా వీడియోస్ ఫాలో చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. బోరింగ్ కంటెంట్ అస్సలు ఇవ్వను, పక్కా యూస్ఫుల్ కంటెంటే ఇస్తా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. సో అర్థమైంది కదా ట్రైపాడ్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఏ వీడియోస్కి ఎలా తీసుకోవాలనేది. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.